హలో మిత్రులారా, ఈరోజు త్వరలో జరగబోయే పంచాయతీ తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పంచాయతీ ఎలక్షన్స్ సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా వార్డు మెంబర్ కానీ మరి సర్పంచ్ కానివ్వండి పోటీ చేయాలంటే వారికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అది ఎప్పుడు అతను నామినేషన్ ఎన్నప్పటి నుండి వారు స్క్రూటినీ చేస్తారన్నమాట. అప్పటి వరకు కూడా 21 సంవత్సరాలు నిండినట్లయితే సరిపోతుంది. మరియు పోటీ చేసే వ్యక్తికి ఆ విలేజ్లో వార్డు మెంబర్ కానివ్వండి మరి సర్పంచ్ అభ్యర్థి కానివ్వండి వారికి ఆ గ్రామ పరిధిలో ఓటు హక్కు ఉండాలి. అదేవిధంగా ఈసారి పంచాయతీ ఎలక్షన్స్లో కూడా బ్యాలెట్ పేపర్పై నోటా అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. అంటే పై అభ్యర్థుల్లో ఎవ్వరు కూడా సరైన అభ్యర్థులు కారు అని తిరస్కరించే హక్కు మనకి కల్పించడం జరిగింది. ఇక ఖర్చు విషయానికి వస్తే మేజర్ పంచాయతీలు అంటే 5,000 గ్రామ జనాభా ఉన్నప్పుడు సర్పంచ్ అభ్యర్థి 2,50,000 వరకు, వార్డు మెంబర్గా పోటీ చేసేటటువంటి అభ్యర్థి 50,000 వరకు ఖర్చు చేసే అవకాశం ఉన్నది. అంతకంటే ఎక్కువ ఖర్చు చేసినట్లయితే వారు తర్వాత పదవిని కోల్పోయే అవకాశం కూడా ఉన్నది. వారందరూ కూడా కొత్తగా కరెంట్ బ్యాంక్ అకౌంట్లు తెరిచి అవి అధికారులుగా ఇవ్వవలసి ఉంటుంది. ఆ లెక్కలన్నీ కూడా వారు చూపించవలసి ఉంటుంది. అదేవిధంగా మైనర్ పంచాయతీల్లో ఖర్చు విషయానికి వస్తే 1,50,000 వరకు సర్పంచ్ అభ్యర్థి, వార్డు మెంబరు 30,000 వరకు మాత్రమే ఖర్చు చేయవలసి ఉంటుంది. అది విషయం.